హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, దేవాది దేవుడు మన నుండి దేవుడు కోరుకునే ఫలాలు, మన నుండి దేవుడు కోరుకునే ఫలాలు ఏంటంట అవి ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఫలం ఏం కోరుకుంటున్నాడండి? ఆత్మఫలం. హల్లెలూయా. ఆత్మఫలం. ఆ ఆత్మఫలము అంటే అయిపోతుందా? మన నోటితో చెప్పేసి అయిపోద్దా? దానికి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం వెళ్ళి చూస్తే దానికి తగ్గ వాక్యము మనం చూద్దాం ఇప్పుడు. హల్లెలూయా. ఆత్మఫలములు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము చూసినట్లయితే ప్రసన్న చెప్తారు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవి. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఆత్మఫలాలు ఏంటండి? ఆత్మఫలాలు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ప్రేమ ఏంటంట? ప్రేమ. ప్రేమ లేకపోతే నీ జీవితమే వ్యర్థం. ప్రేమించలేని గుణం లేకపోతే నీ జీవితమే వ్యర్థం. దేవుడు చెప్పాడు కదా, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు, నీ పొరుగు వారితో మంచిగా మెసుగు, నీ పొరుగు వారికి సహాయము చేయు అని దేవుడు ప్రేమతో చెప్పాడు. మన దేవుడు ప్రేమపూర్ణుడు. హల్లెలూయా. రెండోది ఏంటంటే సంతోషం. రెండోది ఏంటంటే సంతోషం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న వారికి సంతోషము కొదువై ఉండదు. హల్లెలూయా. ఏం కొదువై ఉండదు? సంతోషము ఎప్పుడు కొదువై ఉండదు. ఎప్పుడు సంతోషం సంతోషం సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే తర్వాత చూసుకుంటే సమాధానం. దేవాది దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా సమాధానము ఉంటారు. సమాధానంగా ఉంటారు. సమాధానంగా నడుస్తారు. హల్లెలూయా. తర్వాత చూసుకుంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అంటే మన జీవిత కాలం కూడా దేవాది దేవుడు మనల్ని శాంతపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దయాళత్వం. దయాళత్వం లేకపోతే మన జీవితమే వ్యర్థమండి. ఎవరైనా వచ్చి అమ్మా ఆకలేస్తుందమ్మా అంటే అన్నం పెట్టారు. అమ్మా ఒక గుడ్డు లేదమ్మా, గుడ్డను ఇవ్వండి అమ్మా, ఒక చీర ఇవ్వండి అమ్మా, ఒక ఫ్యాన్ ఉంటే ఇవ్వండి అమ్మా, ఒక షర్ట్ ఉంటే ఇవ్వండి అమ్మా అనేసి అడిగితే ఇచ్చామనుకో, అది దయాళత్వం. హల్లెలూయా. అది మనము చూడాలి. తర్వాత మంచితనం. మంచితనం లేకపోతే వేస్ట్ కదండి. నువ్వు ఎంత సంపాదిస్తే సుఖమేంటి మంచితనం లేదు. మంచితనం 10 మంది కాడ కూడా మంచితనంగా ఉంటేనే రేపటి నాటి చనిపోతే ఒక 4 వచ్చి మోస్తాడు. లేకపోతే వీడు వేస్ట్ గాడు అనేసి వదిలేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత విశ్వాసం. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, మనుషుల మీద విశ్వాసం ఉంచాలి. మోసం చేస్తారు, మోసం చేస్తారు, మోసం చేస్తారు, మోసం చేస్తూనే ఉంటారు. అయినా విశ్వాసం ఉంచాలి. యుద్ధము యెహోవాదే. యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిదండి? దేవునిదే. యెహోవాదే. యెహోవా చూసుకుంటాడు. సాత్వికం, ఆశా నిగ్రహం, ఇలాంటివన్నీ మనలో ఉంటేనే దేవుడు మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తాడండి. హల్లెలూయా. ఈ రోజు మనం చెప్పుకోవలసిన
ఈ ఫలాలు ఏమిటంటే ఒకటి జీవఫలం, 2 ఆత్మఫలం, 3 నీతి ఫలం, 4 మంచి ఫలం, 5 పూర్ణ ఫలం, 6 విశ్వాస ఫలం, 7 వాగ్దాన ఫలం. హల్లెలూయా. ఈ వాగ్దాన ఫలాన్ని ఎవరికి ఇచ్చారు దేవుడు? హల్లెలూయా. ఎవరికి ఇచ్చారు? అబ్రహాముకి ఇచ్చాడు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టమని అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మ ఫలాలు చూసుకున్నాం. ఇప్పుడు 2వ కొరింథీ పత్రికలోకి అయితే నీతి ఫలం గురించి చూసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నీతి ఫలము అనేది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనము కీర్తన చదువుతుంది. విత్తిన వారికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధైర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధింపదించును. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ దేవాది దేవుడు మెన్షన్ చేసింది ఏంటి? 9వ అధ్యాయం 10వ వచనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. విత్తువానికి విత్తనములు తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. హల్లెలూయా. విత్తువానికి విత్తనములు దయచేయు దేవుడు. విత్తువానికి అంటే ఇప్పుడు రైతు ఉన్నాడు, ధాన్యం తీసుకెళ్లి చల్లితే సోలు వస్తాయా? ధాన్యమే వస్తాయి. హల్లెలూయా. యాప చెట్టు వేస్తే యాప పళ్ళు వస్తాయా? దానిమ్మ పళ్ళు వస్తాయా?